పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర ఏంటి? అసలు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు లేదా ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి కరెంట్ అఫైర్స్ విషయంలో ఎదుర్కొనే సమస్యలేంటి, సవాళ్ళేంటి? మరియు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి సంబంధించి ఏ సమాచారాన్ని సేకరించాలి, ఏ సమాచారాన్ని, ఏ డేటాని ప్రామాణికంగా భావించాలి, ఏ వెబ్సైట్స్ లేదా వార్తాపత్రికలను ప్రామాణికంగా చూడాలి, ఇలాంటి అంశాలపైన చాలామంది అభ్యర్థులకు సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలను నివృత్తి చేయడానికే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఏ రకంగా ఉండాలో చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మారుతున్న పోటీ పరీక్షల సరళి చూసినా, ప్రశ్నపత్రాల సరళి చూసినా, ప్రశ్నల సరళి చూసినా కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా, ఏ స్థాయి పోటీ పరీక్ష అంటున్నాను. ఎగ్జాంపుల్, భారతదేశంలోనే అత్యున్నత పోటీ పరీక్ష ఏంటి? యూపీఎస్సి సివిల్స్. సో సివిల్స్ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్న, మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే ఒక చిన్న నోటిఫికేషన్కి సంబంధించి, చిన్న నియామక ప్రక్రియకి సంబంధించిన పరీక్ష చూసిన, ఎలాంటి పోటీ పరీక్ష చూసినా, ఏ స్థాయి పోటీ పరీక్ష చూసినా ప్రతి ఒక్క ప్రశ్న పత్రంలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రాధాన్యత పెంచుతూ వస్తున్నారు, పెరుగుతూ వస్తుంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి ఉండే అపోహ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా భావిస్తాడు. సో ఒక సబ్జెక్ట్ అంటున్నాను, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా ట్రీట్ చేస్తారు. అది ఒక సబ్జెక్ట్ కాదు. మరొకసారి చెప్తున్నాను, సో కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా భావించకండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మనం పోటీ పరీక్షలకు సంబంధించి జనరల్ స్టడీస్ చదువుతాం కదా. సో జనరల్ స్టడీస్లో చాలా సబ్జెక్ట్స్ మనం చూస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్, పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఎకనామీ కానివ్వండి, లేదంటే హిస్టరీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఏదైనా తీసుకోండి. ఏ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అయినా కూడా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా భావించకండి. సో కరెంట్ అఫైర్స్ అనేది మనం ప్రిపరేషన్లో భాగంగా చదివే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్లో వచ్చే అప్డేట్స్. అండ్ సెకండ్ అపోహ ఏంటంటే, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎగ్జామ్ డేట్ చూస్తారు. ఎగ్జాంపుల్, రానున్న మాసంలో పోటీ పరీక్ష ఉందనుకోండి, ఎగ్జామ్ డేట్ ఉందనుకోండి, అంతకంటే ఒక 20 days బిఫోర్ కానివ్వండి, 1 month బిఫోర్ కానివ్వండి, గడిచిన 6 నెలలు లేదా 8 నెలలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. ఒకేసారి చదువుతూ ఉంటారు. సో ఇది చాలా తప్పిదం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఏదో ఒక రోజు చదివే అంశం కాదు. కరెంట్ అఫైర్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రిపరేషన్ అనేది కొనసాగుతూనే ఉండాలి. సో ఈ రోజు మనకు నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా కూడా కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ అనేది ఉండాలి. మన చుట్టూ జరుగుతున్న అంశాలపైన అభ్యర్థికి అవగాహన ఉండాలి. అదే బేసిక్ అంశం. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లేదా ఆస్పిరెంట్స్కి తన చుట్టూ జరుగుతున్న అంశాలపైన, అసలు ప్రపంచంలో ఏ మూలన ఏ అంశం జరిగినా కూడా దాని గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అదొక్కటి గుర్తుంచుకోండి. సో అలా అపోహ ఒకటి ఏంటంటే, ఒక సబ్జెక్ట్గా భావించకండి. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో వచ్చే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ చూస్తే ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ వచ్చేసి, కరెంట్ అఫైర్స్ని ఏదో ఒక నిర్ణీత సమయంలో మాత్రమే చదవాలి అనే అపోహ నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ అనేది మన డైలీ యాక్టివిటీలో, మన దైనందిక చర్య ఉంటుంది కదా, ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా భావించండి. సో నిరంతర ప్రక్రియ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, జనరల్ స్టడీస్లో వచ్చే అప్డేట్స్ అంటున్నాను. ఎగ్జాంపుల్ చూడండి, జనరల్ స్టడీస్లో మనం చాలా సబ్జెక్ట్స్ పైన అవగాహన పెంచుకొని ఉంటాం. సో ఎగ్జాంపుల్ మనకు జాగ్రఫీ సబ్జెక్ట్ తీసుకోండి. సో జాగ్రఫీ విషయానికి వస్తే అప్డేట్స్ ఎలా ఉంటాయి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం ఫస్ట్ లెసన్ ఆల్మోస్ట్ హిమాలయాల గురించి చదువుతాం. సో హిమాలయాల విషయానికి వస్తే మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ గురించి అందరూ చదివే ఉంటారు. సో మౌంట్ ఎవరెస్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు ప్రతి పుస్తకంలో ఎంత ఉంటుంది? 8848. సో మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు 8848 meters. చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క పుస్తకంలో కూడా మనం చూస్తాము. కానీ ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. దీని గురించి పోటీ పరీక్షలో ప్రశ్న వస్తుంది. ఏంటి? ఎవరెస్ట్ నూతన ఎత్తు ఎంత మొత్తం పెరిగింది అంటారు. ఎగ్జాంపుల్, 0.86 meters
లేదా 86 సెంటీమీటర్స్. గుర్తుంచుకోండి. సో ఎవరెస్ట్ యొక్క నూతన ఎత్తు ఎంత అంటే 8848.86 మీటర్స్. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఎంత మొత్తంలో పెరిగింది అన్నారు అనుకోండి, నూతన ఎత్తులో ఎంత మొత్తంలో పెరుగుదల చూసామంటే 86 సెంటీమీటర్స్ లేదా 0.86 మీటర్స్. సో ఈ యొక్క టాపిక్ బేసిక్ మనం జాగ్రఫీలో ఫస్ట్ లెసన్లోనే చూస్తాం. మనం హిమాలయాల గురించి, అందులో ఉండే పీక్స్ గురించి మనం నేర్చుకుంటూనే ఉంటాం. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనం జాగ్రఫీ విషయానికి వస్తే నదీ వ్యవస్థ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. నదీ వ్యవస్థ, రివర్ సిస్టమ్ గురించి పోటీ పరీక్షలో రెగ్యులర్గా ప్రశ్న అడుగుతారు. ఒక నది ఇస్తారు, ఏ ఏ పట్టణాల గుండా లేదంటే ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. సో ఇలాంటి అంశాలు. సో నదీ వ్యవస్థను కనుక తీసుకుంటే అప్డేట్ ఒక టాపిక్ చూడండి. ఇటీవల కెన్, బెత్వా 2 నదులు వార్తలు నిలిచాయి. సో కెన్ రివర్, బెత్వా నది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి నదుల అనుసంధాన ప్రక్రియ ఏ నదులతో ప్రారంభమైంది అంటే కెన్, బెత్వా నది వ్యవస్థతో. సో కెన్ నది మరియు బెత్వా నది ఈ 2 నదులను కలపడం ద్వారా నదీ అనుసంధాన ప్రక్రియ భారతదేశంలో కార్యరూపంలోకి వచ్చింది. సో నదీ అనుసంధానం అంటున్నాను, ఒక నది ప్రవహిస్తుంది కదా, సో ఒక నదిని ఇంకో నదితో కలపడం అన్నట్టు. సో నదీ అనుసంధాన ప్రక్రియ మొట్టమొదట వార్తలు నిలిచిన నదులు ఏమంటే కెన్ అండ్ బెత్వా నదులు. సో 2 రాష్ట్రాలకి సంబంధించినవి, ఒకటేమో మధ్యప్రదేశ్, ఒకటేమో ఉత్తరప్రదేశ్. సో ఈ నదీ అనుసంధాన ప్రక్రియ కోసం 2 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యాయి కదా. ఈ 2 రాష్ట్రాలకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఇటీవల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారు. సో ఏ ప్రాంతంలో ఇటీవల ఎడారి సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని, సో నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ నదీ అనుసంధాన ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది అంటారు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ బుందేల్ఖండ్ రీజన్ కానివ్వండి, అండ్ వ్యవసాయ సాగు కోసం కానివ్వండి, చాలా అంశాలు. ఒక టాపిక్ వచ్చినప్పుడు దానిలో ఇన్ డెప్త్ అనాలిసిస్ చూడండి. అసలు ఈ 2 నదులు ఎక్కడ పుడతాయి, సో ఏ ప్రాంతాల నుండి ప్రయాణిస్తూ ఉంటాయి, దేనికి ఉపనదులు, వీటికి ఉపనదులు ఏంటి, ఇలాంటి అంశాలపైన ప్రతిష్ఠత చూపండి. సో అలా నదీ వ్యవస్థ తీసుకుంటే కెన్ మరియు బెత్వా నదుల అనుసంధాన ప్రక్రియ భారతదేశంలోనే మొట్టమొదటిసారి నదీ అనుసంధాన ప్రక్రియ ఏ నదులను కలపడం ద్వారా ప్రారంభమైంది అంటారు. సో ఈ నదులను కలిపే ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. మరియు ఎగ్జాంపుల్ జాగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ గురించి కూడా ప్రశ్నలు అడుగుతారు. మనం లొకేషన్స్ విషయానికి వస్తే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, జాగ్రఫీలో మనం ఒక టాపిక్ తీసుకుంటే వాల్కనోస్ ఉంటాయి. వాల్కనోస్. సో వాల్కనోస్ అంటే ఏంటి? అగ్ని పర్వతాలు అంటాం. సో అగ్ని పర్వతాలు మనం ఏం చేస్తాము, ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాము, ఏ అగ్ని పర్వతం ఏ లొకేషన్లో ఉంది, అలాంటి అంశాలు చూస్తాం. కానీ జాగ్రఫీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా చూడండి, ఏదైనా లొకేషన్ చూసినప్పుడు మ్యాప్ పాయింటింగ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. సో మ్యాప్ పాయింటింగ్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో మీకు బెనిఫిట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, అగ్ని పర్వతాల విషయానికి వస్తే ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అగ్ని పర్వతాల గురించి ప్రత్యక్ష చూపండి. ఫస్ట్ మౌంట్ మెరాపి. సో ఇటీవల వార్తలు నిలిచింది మౌంట్ మెరాపి అంటున్నా. సో మౌంట్ మెరాపి తరచూ బద్దలవుతూ వార్తలు నిలుస్తున్న అగ్ని పర్వతం లేదా వాల్కనో మౌంట్ మెరాపి ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియాలో ఉంది. సో ఇండోనేషియాలో ఉంది. అండ్ ఇండోనేషియాలో ఉన్న మరొక అగ్నిపర్వతం కూడా ఇటీవల వార్తలు నిలిచింది, మౌంట్ సినబంగ్. మౌంట్ సినబంగ్. సో ఇటీవల తరచూ బద్దలవుతూ వార్తలు నిలిచిన మౌంట్ సినబంగ్ లేదా మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు. ఇండోనేషియాలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలపైన ప్రతిష్ఠ చూపండి. ఎగ్జాంపుల్, ఇటీవల ఇటలీలో ఉన్న ఒక అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రదేశాలన్నిటికీ కూడా సమస్యాత్మకంగా మారుతుంది. ఆ అగ్నిపర్వతం పేరేంటి అంటారు? మౌంట్ ఎట్నా. సో ఇవన్నీ జాగ్రఫీలో మీరు చదివే ఉంటారు, కానీ వార్తలు నిలుస్తున్న అంశాలు కాబట్టి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మౌంట్ ఎట్నా అంటున్నా. మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది? ఇటలీలో ఉంది. అండ్ వీటితో పాటు మౌంట్ ఇల్లీ లెవటోలాక్ అండ్ ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం. ఇటీవల ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ వార్తలు ఇస్తుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లోనే ఒక 50 సార్లు బద్దలైంది. ఫాగ్రడాల్స్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? ఐస్లాండ్ లో ఉంది. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ ఒక టాపిక్ ని ఎలా లింక్ చేయాలి అంటే ఐస్లాండ్ అంటున్నాను. ఇటీవల ఐస్లాండ్ ఒక ప్రత్యేకమైన అంశంలో వార్తలు నిలిచింది. అదేంటి? గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం వరుసగా దాదాపు 12 సార్లు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో ఉన్న దేశంగా
ఐస్లాండ్ వార్తల్లో నిలిచింది. సో అలా ఒక టాపిక్, ఒక లొకేషన్ గురించి చూసినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్గా ఇటీవల ఏ సబ్జెక్ట్స్ వార్తలు నిలుస్తున్నాయి వాటిపైన ప్రత్యక్షత చూపండి. ఇక్కడ ఏమేమి చెప్తున్నాను, మౌంట్ మెరాపి అంటున్నాను, మౌంట్ సినబంగ్ అంటున్నాను, మౌంట్ ఇలీ లెవటోలాక్ కూడా ఇండోనేషియాలోనూ ఉంది. ఎట్ ద సేమ్ టైం మౌంట్ ఎట్నా ఇటలీ అండ్ ఫాగ్రడాల్స్ ఐస్లాండ్లో. సో ఇలాంటి అంశాలు. మరి వార్తలు నిలుస్తున్న ప్రత్యేక ఐలాండ్ల గురించి చూడండి. సో ప్రత్యేక ద్వీపాలు. ఎగ్జాంపుల్, ఇటీవల మౌంట్ సులవేసి అనే ఒక ప్రత్యేక ద్వీపం వార్తలో నిలిచింది. ఈ మౌంట్ సులవేసి ఐలాండ్ ఏ దేశంలో ఉంది అంటారు. ఎక్కడ ఉంది? ఇండోనేషియాలో ఉంది. ఎందుకంటే తీవ్ర భూకంపం సంభవించింది. ఎట్ ద సేమ్ టైం భూకంపం అంటే జాగ్రఫీ రిలేటెడ్, ఎట్ ద సేమ్ టైం మనకు హిస్టరీ రిలేటెడ్ టాపిక్ తో కూడా మనకి ఐస్లాండ్ ఏదైతే ఉంటుందో ఐలాండ్. సో ఆ ఐలాండ్ ఏంటి? సులవేసి ఐలాండ్ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్స్ బయటపడ్డ ఒక ఐలాండ్ ఎక్కడ ఉంది అంటారు. మౌంట్ సులవేసి ఐలాండ్ ఇండోనేషియాలో ఉంది. సో ఇలా గుర్తుంచుకోండి ఏదైనా లొకేషన్ వార్తలు నిలిస్తే. అండ్ ఇక్కడ ఒక కామన్ పాయింట్ చూడండి, ఎక్కువగా వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? ఇండోనేషియాలో ఉన్నాయి. సో ఇండోనేషియా అనగానే మరి ఎందుకు ఇండోనేషియా దేశంలో తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ వార్తలు నిలుస్తున్నాయి? ఇది ఒక అంశం. ఇక్కడ కొంచెం డెప్త్గా ఆలోచించండి. ఎందుకు? ఇండోనేషియా మీరు వరల్డ్ మ్యాప్ కనుక చూస్తే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండే ప్రాంతాలు ఏంటి? ఏ సమస్యను అక్కడ చూడవచ్చు? భూకంపాలు కానివ్వండి, సునామీ కానివ్వండి, అగ్నిపర్వతాలే కానివ్వండి. ఇలా ఇన్ డెప్త్గా వెళ్ళండి. సో వార్తలు నిలుస్తున్న అంశాలు ఇవన్నీ మీరు జాగ్రఫీలో నేర్చుకుంటారు. ఈరోజు ఎలివేట్ అవుతున్నాయి కాబట్టి ఈ చుట్టూ ఉండే టాపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇది ఒక ఫస్ట్ సక్సెస్ మంత్రం అనుకోండి, చాలా ఇంపార్టెంట్. అలా ఒక జాగ్రఫీ గురించి మీకు తీసుకున్నాను. అండ్ ఎగ్జాంపుల్, ఇటీవల పాలిటీ తరచూ వార్తలు, పాలిటీ రిలేటెడ్ టాపిక్స్. పాలిటీ ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటాం. సో పాలిటీకి సంబంధించి ప్రవేశిక అనే ఒక లెసన్ మనం నేర్చుకుంటాం. ప్రవేశిక, ప్రియాంబుల్, పీఠిక, ప్రవేశిక అంటాము. సో అలాంటి ప్రవేశికకి సంబంధించి ఆ పదాల వరుస ప్రతి ఒక్కరు తెలుసు కదా, సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో ప్రియాంబుల్లో పొందుపరచబడిన పదాల వరుస క్రమం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ పదాల వరుస క్రమానికి సంబంధించి ఇటీవల ఒక కరెంట్ టాపిక్ వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. సో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒడిషాలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి అది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా రాష్ట్రం వార్తలు నిలిస్తే అక్కడ అధికారంలో ఉన్న పార్టీ అంటే, సో ఇక్కడ బిజు జనతాదళ్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి ఎవరు? నవీన్ పట్నాయక్ గారు. సో నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వము ఇటీవల ఒడిషా రాష్ట్రంలోని అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానం దేనికి సంబంధించి అంటే ప్రవేశికకి సంబంధించి. సో భారత రాజ్యాంగం, భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన ప్రవేశికకి సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ? అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో అలా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఏం చెప్తున్నారంటే రాజ్యాంగ ప్రవేశికలోని పదాల వరుస క్రమంలో మరొక పదాన్ని చేర్చండి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని తయారు చేశారు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వము అహింస లేదా నాన్ వయలెన్స్ చాలా ఇంపార్టెంట్. నాన్ వయలెన్స్ అనే ఒక పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చండి అని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది, వార్తలు నిలిచింది. కానీ ఒక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు. ఎవరు చేస్తారో? పార్లమెంట్ చేస్తారు. సో రాష్ట్రంలోని చట్టసభకు ఈ అధికారం లేదు. కాకపోతే ఒక టాపిక్తో వార్తలు నిలిచింది. ఏంటి? సో నాన్ వయలెన్స్ అనే పదాన్ని ప్రవేశికలో చేర్చండి అని చెప్పేసి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎందుకు చేర్చారు? అసలు నాన్ వయలెన్స్ అనే పదం ఎవరికి సంబంధించింది? నాన్ వయలెన్స్, అహింస అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ఒక గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ ఒడిషా రాష్ట్రానికి, ఒడిషా ప్రాంతానికి వచ్చి 100 సంవత్సరాల జ్ఞాపకార్థం ఈ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఇంకొక అంశం చెప్తున్నాను, ఇక్కడ మనకు రాజ్యాంగానికి సంబంధించి ప్రవేశిక అంటున్నాను. ఇటీవల మరొక రాష్ట్రం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? రాజ్యాంగానికి సంబంధించి. రాజ్యాంగానికి సంబంధించిన చిన్న పుస్తకాలు, బుక్లెట్స్ ఉంటాయి కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్లెట్స్. ఈ బుక్లెట్స్ ని రాష్ట్రంలోని 1వ తరగతి నుండి 12వ తరగతి విద్యని అభ్యసించే వారు ఎవరైతే ఉంటారో, విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఉంటారు కదా, ప్రతి ఒక్క విద్యార్థి, దాదాపు 57 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పూర్తి ఉచితంగా ఇస్తూ వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్. సో రాజ్యాంగం పట్ల చిన్నతనం నుండే ప్రతి విద్యార్థికి కూడా అవగాహన ఉండాలి అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది
ఛత్తీస్గఢ్. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ రాజ్యాంగం పాలిటీ గురించి చూసాం. అండ్ ఇంకొకటి, ఇటీవల సుప్రీం కోర్టుకు సంబంధించి అత్యున్నత న్యాయమూర్తి ఎవరు? బాబ్డే గారు, ఎస్ఏ బాబ్డే గారు ఒక ప్రసంగం చేశారు. ఎక్కడ ప్రసంగం చేశారంటే గోవా క్యాపిటల్ ఎక్కడ? పంజిమ్ లేదా పనాజీ అంటారు. సో పనాజీలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు యాక్చువల్గా గోవాకి హైకోర్టు లేదు. గోవా హైకోర్టు ఏ జ్యూరిడిక్షన్లోకి వస్తుంది అంటే మనకి బాంబే హైకోర్టు జ్యూరిడిక్షన్లోనే గోవాకి సంబంధించి కూడా చూసుకోవడం జరుగుతుంది. సో అలా గోవాలో బాంబే హైకోర్టు యొక్క ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బెంచ్ ఎక్కడ? పంజిమ్ లేదా పనాజీలో. ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న జస్టిస్ బాబ్డే గారు, భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గారు ఒక కీలక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏమన్నారంటే గోవా ప్రత్యేకతని మనకు తెలియజేస్తూ, గోవా ప్రత్యేకత ఏంటి? భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం గోవా. దేనికి సంబంధించి? ఆర్టికల్ 44 అమలవుతున్న రాష్ట్రం. ఆర్టికల్ 44 ఆదేశిక సూత్రాలకు సంబంధించింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? ఉమ్మడి పౌర స్మృతి అంటాం, ఉమ్మడి శిక్షా స్మృతి అంటాం, యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఆర్టికల్ 44 అమలవుతున్న ఏకైక రాష్ట్రం అంటే గోవా. సో బాబ్డే గారు ఏం చెప్పారంటే భారతదేశంలోని రాజ్యాంగ మేధావులు కానివ్వండి, న్యాయశాస్త్రంలో గొప్ప మేధావులు కానివ్వండి, ఒక్కసారి గోవా రాష్ట్రాన్ని వీక్షించండి. ఇక్కడ ఆర్టికల్ 44 అమలవుతోంది అంటే ఉమ్మడి పౌర స్మృతి కానివ్వండి, ఉమ్మడి శిక్షా స్మృతి కానివ్వండి, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతుంది. అంటే ఏంటంటే అన్ని మతాలకు కూడా ఒకే చట్టం అన్నట్టు. అన్ని మతాల కంటే మన భారతదేశంలో హిందువులకు కొన్ని చట్టాలు ప్రత్యేకంగా ఉంటాయి. హిందూ వివాహ చట్టం కానివ్వండి, విడాకుల చట్టం కానివ్వండి, అండ్ ముస్లిం వివాహ చట్టం కానివ్వండి, ముస్లిం విడాకుల చట్టాలు కానివ్వండి, వేరువేరుగా ఉంటాయి. క్రిస్టియానిటీకి సంబంధించి అండ్ వారసత్వానికి సంబంధించి, ఆస్తులకి సంబంధించి ఇలాంటి చట్టాలు అన్ని మతాలకు కూడా ఒకే చట్టం ఉండే ప్రాంతం అన్నట్టు గోవా. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇలాంటి వాటిపైన పోటీ పరీక్షలో తరచూ అడుగుతారు. అండ్ ఎగ్జాంపుల్ పాలిటీకి సంబంధించి ఇటీవల ఒక అంశం చూడండి. ప్రస్తుతం భారత్కి చైనాకి మధ్య సంబంధాలు ఏ రకంగా దిగజారాయో మనం చూసాం. గడిచిన జూన్ మాసము మనకి కల్నల్ సంతోష్ బాబు, ఒక కల్నల్ స్థాయి అధికారి ఇండియా చైనా బార్డర్లో మరణించడం జరిగింది, వీరమరణం పొందడం జరిగింది. ఆ తర్వాత రెండు దేశాల సంబంధాలు అసలు దిగజారుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ భద్రత అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రైవసీ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వము చైనాకి సంబంధించిన యాప్ల పైన నిషేధాజ్ఞలు జారీ చేసింది. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఏ యాప్ల పైన నిషేధాన్ని విధించారు, ఎన్ని యాప్లు, మొదటి విడతలో ఎన్ని యాప్లు, రెండవ విడతలో ఎన్ని యాప్లు, ఇలాంటి అంశాలు చూస్తారు. కానీ ఇక్కడ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఏం చూడాలంటే అసలు ఏ చట్టాన్ని అనుసరించి భారత ప్రభుత్వం, ఏ అంశాన్ని అనుసరించి, అసలు ఏ ప్రైవసీని అనుసరించి, అసలు ఏ చట్టాన్ని అనుసరించి ఈ యాప్ల పైన నిషేధాజ్ఞలు భారత ప్రభుత్వం విధించింది అంటారు. ఆ చట్టాన్ని చూడాలి. సో ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సంవత్సరం. ఏదైనా చట్టం గురించి చదివినప్పుడు ప్రత్యేకంగా దాని ఇయర్ చూడాలి. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A చాలా ఇంపార్టెంట్. సో ఈ చట్టాన్ని, ఈ సెక్షన్ ని అనుసరించి భారత ప్రభుత్వం దేశ భద్రత సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకొని మన భారతదేశానికి సంబంధించి భద్రతా సంబంధిత అంశాలు లీక్ అవుతున్నాయి, చైనా డాటాని సేకరిస్తుందని చెప్పేసి యాప్లను నిషేధించడం జరిగింది. అండ్ వ్యక్తిగత స్వేచ్ఛ, మనకు ఆర్టికల్ 21 జీవించే హక్కులో మనకి గోప్యత కూడా ప్రాథమిక హక్కు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని, సెక్షన్ అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేసింది. అండ్ ఇటీవల ఎగ్జాంపుల్ పాలిటీకి సంబంధించి ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఢిల్లీ ఎందుకు వార్తలు నిలుస్తుంది? ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం అంటే గవర్నరే, లెఫ్టినెంట్ గవర్నరే అని చెప్పే ఒక కీలక బిల్లు వివాదాస్పదమే వార్తలు నిలుస్తుంది. వాస్తవానికి భారతదేశంలో ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం, కానీ కేంద్రపాలిత ప్రాంతమైనా కూడా అసెంబ్లీ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి ఉంటారు. సో భారతదేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ, ఢిల్లీ, పుదుచ్చేరి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అండ్ ఆర్టికల్ 356 కూడా ఇటీవల ఇంపోజ్ చేయడం జరిగింది, రాష్ట్రపతి పాలన అంటారు. అండ్ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రిపీల్ చేసిన తర్వాత, ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఈ మూడింట్లో కూడా కేంద్రపాలిత ప్రాంతాలే. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి ఉంటారు, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఉండడం జరుగుతుంది. సో ఢిల్లీకి సంబంధించి ఒక వివాదాస్పద అంశం వార్తలు నిలిచింది ఇటీవల. సో ఢిల్లీ మన దేశానికి రాజధాని, అకార్డింగ్ టు ఆర్టికల్ 239AA చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ
అనగానే ఈ ఆర్టికల్ గుర్తుకు రావాలి. ఈ ఆర్టికల్ రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది అంటారు. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, చాలా ఇంపార్టెంట్. సో 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991. ఏదైనా రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూసినప్పుడు ఇయర్ గుర్తుంచుకోవాలి. అంటే 1991లో ఢిల్లీకి సంబంధించి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏంటి అంటారు, చాలా ఇంపార్టెంట్. ది గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, సో ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991. ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఒక బిల్లును రూపకల్పన చేసింది కేంద్ర హోంశాఖ. సో ఆ బిల్లును ఏం రూపకల్పన చేశారంటే, అసలు ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కే సర్వోన్నత అధికారాలు ఉంటాయని చెప్పేసి ఒక వివాదాస్పదం వచ్చింది. ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? సో ముఖ్యమంత్రి చాలా వ్యాఖ్యలు చేశాడు. సో ఇటీవల కాలంలో నేను దీక్ష కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాలు. సో ఎందుకు ఢిల్లీ వార్తలు నిలుస్తోంది? సో ఢిల్లీకి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎవరి కంట్రోల్లో ఉంటాయి, ఇలాంటి అంశాలపైన ప్రత్యక్షత చూపండి. అలా ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ సంబంధించి కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. అలాంటివి జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 months లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి రకరకాల చట్టాలు, ఆర్టికల్స్ ఆల్మోస్ట్ ఒక 100 to 120 టాపిక్స్ వార్తలు ఇచ్చాయి. అవన్నీ చూడాలి. సో జాగ్రఫీకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 40 to 50 టాపిక్స్ వార్తలు ఇచ్చాయి. అవన్నీ చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో చాలా మంది అనుకుంటారు ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ. సో హిస్టరీకి సంబంధించి కూడా చాలా కరెంట్ అప్డేట్స్ ఉంటాయి. సో హిస్టరీ సబ్జెక్ట్లో కూడా హిస్టరీ ఎంత పాతగా ఉంటే అంత అద్భుతం. అసలు హిస్టరీ అంటేనే పాత అంశాలను చదవడం. అలాంటి హిస్టరీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వచ్చిన వరల్డ్ హెరిటేజ్ సైట్. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ విషయం పక్కన పెడితే మనం హిస్టరీలో అన్నిటికంటే ఇంపార్టెంట్, అసలు సివిలైజేషన్ అనేది ప్రారంభమైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అంటాం. సో సివిలైజేషన్, మనకు సివిలైజేషన్ నాగరికత అనేది ప్రారంభమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో ప్రారంభమవుతుంది. అలాంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎవరైతే బ్రతికారో ఆ ప్రజలు పాల పరిశ్రమ పైన ఆధారపడ్డారని, అండ్ మీట్, కౌ మీట్ కానివ్వండి, బఫెల్లో మీట్ కానీ తినడం ఆరంభించారని చెప్పేసి ఇటీవల కొన్ని అంశాలను ఆర్కియాలజిస్టులు వెలువడించడం జరిగింది. సో ఇటీవల ఏ పురాతన నాగరికతకి సంబంధించిన ప్రజలు ఆవు మాంసాన్ని లేదా గేదె మాంసాన్ని లేదా పాల పరిశ్రమపై ఆధారపడ్డారు అనే అంశాన్ని రివీల్ చేశారు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఆర్కియాలజిస్టులు చిన్న ఆధారం దొరికినా కూడా హిస్టరీ మొత్తాన్ని కూడా చదువుతారు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సైట్, భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీటి నుండి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఎగ్జాంపుల్ భారతదేశంలో భీంబెట్కా కేవ్స్ చాలా ఇంపార్టెంట్. భీంబెట్కా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో భీంబెట్కా కేవ్ అనేది వరల్డ్ హెరిటేజ్, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఒక సైట్, ఒక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రాంతాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, మన సంస్కృతికి చిహ్నంగా నిలువెత్తు నిదర్శననిచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో వారు గుర్తిస్తారు వరల్డ్ హెరిటేజ్ సైట్గా. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ కదా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? సో ప్యారిస్. సో ఫ్రాన్స్ అనుకోండి. సో ఫ్రాన్స్ లేదా ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో ప్రపంచంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తిస్తుంది. అలా వరల్డ్ హెరిటేజ్ సైట్ భీంబెట్కా ఇటీవల వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే అతి పురాతన ఒక జీవ అవశేషం బయటపడింది, చాలా ఇంపార్టెంట్. సో డిక్సోనియా అనే ఒక జీవి అవశేషం. డిక్సోనియా అంటే ఏంటంటే చిన్న చేప లాంటి నిర్మాణం ఉంటుంది అన్నట్టు. సో ఈ రకంగా సో ఒక జీవి దాదాపు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బ్రతికుండే ఒక జీవి యొక్క అవశేషాలను ఈ రోజు ఆర్కియాలజిస్టులు బయట పెట్టడం జరిగింది. అలా భీంబెట్కా అనేది మరొకసారి లైమ్ లైట్లోకి వచ్చింది. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యక్షత చూపండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అండ్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటీవల ఓర్చా అండ్ గ్వాలియర్, ఈ 2 సిటీస్ కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీస్గా గుర్తింపు పొందబడిన ప్రాంతాలు. సో అలా మధ్యప్రదేశ్ టాపిక్స్ వచ్చినప్పుడు అక్కడ హిస్టరీ రిలేటెడ్ ఏమేమి టాపిక్స్ వార్తలు నిలిచినాయి, పాలిటీ రిలేటెడ్ కానివ్వండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల లవ్ జిహాద్కి సంబంధించి మత స్వేచ్ఛ బిల్లుని రూపకల్పన చేసిన రాష్ట్రం. అండ్ ఆవులకి సంబంధించి, గోవులకి సంబంధించి గో క్యాబినెట్. సో గోవుల ఉద్దేశం, గో సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర క్యాబినెట్ ప్రత్యేక సమావేశాలు ఒకే ఒక రాష్ట్రం జరిగాయి ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో. అదేంటి? సో గో క్యాబినెట్ అంటాం. సో ఆవుల సంరక్షణకు సంబంధించి ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా హిస్టరీకి సంబంధించి ఒక టాపిక్. అండ్ ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సైట్ విషయానికి వస్తే
వస్తే కోనార్క్ సూర్య దేవాలయం వార్తలో నిలిచింది, అండ్ హంపి రథం వార్తలో నిలిచింది, అండ్ కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ నూతన జిల్లా 31వ జిల్లా వార్తలు నిలిచింది, విజయనగర జిల్లా. ఇలాంటి వాటి అన్ని కూడా చరిత్రే నేపథ్యం, చాలా ఇంపార్టెంట్. అండ్ చరిత్రకి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా వార్తలు నిలుస్తున్నారు, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ అనంగ్ పాల్ టూ, అనంగ్ పాల్ టూ ఇతని యొక్క బిరుదు ఏంటంటే ఢిల్లీ ఫౌండర్ అంటారు, అసలు ఢిల్లీ నిర్మాత అంటారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు వార్తలు నిలిచాడు. ఎందుకు వార్తలు నిలిచాడు? అనంగ్ పాల్ టూ లెగసీని అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా హిస్టరీకి సంబంధించి కూడా అప్డేట్స్ ఉంటాయి. కోనార్క్ సూర్య దేవాలయమే కానివ్వండి, బ్లాక్ పగోడా అంటాం, ఇటీవల వార్తలు నిలిచింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దాని సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మరియు పూరి జగన్నాథ రథయాత్ర వార్తలు నిలిచింది. అసలు పూరి జగన్నాథ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? మరి ఇటీవల మహానది ఒడ్డున బయటపడ్డ పురాతన దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇలాంటి అంశాలు హిస్టరీకి రిలేటెడ్గా ఉంటాయి. అందుకే చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్లో హిస్టరీ కూడా ఉంటుంది. హిస్టరీలో పాత అంశాలన్నీ మన పుస్తకాల్లో ఉంటాయి. ఆ పుస్తకాన్ని మనం అప్డేట్ ఎలా చేసుకోవాలి? డైలీ వార్తలు నిలిచిన అంశాలను అప్డేట్ చేసుకోవాలి. ఇది ఒక టాపిక్. అండ్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ, చాలా మంది అసలు భారతదేశంలో ఉండే అపోహ ఏంటంటే అర్థశాస్త్రాన్ని అర్థం కాని శాస్త్రంగా మార్చారు. సో అర్థశాస్త్రం అర్థం చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. ఎకానమీ నుండి అన్ని కూడా కరెంట్ టాపిక్స్ అడుగుతారు. ఎగ్జాంపుల్ జిఎస్టీ, భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2017 సంవత్సరం జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. సో జిఎస్టీ కోసం ఏ రాజ్యాంగ సవరణ చట్టం 101, ఏ రాజ్యాంగ సవరణ బిల్లు 122వ రాజ్యాంగ సవరణ బిల్లు, అండ్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 279A. సో ఇవన్నీ అంశాలు మనకు బేసిక్, మన పుస్తకాలు చూస్తూనే ఉంటాం. సో జిఎస్టీ విషయంలో భారతదేశంలో జిఎస్టీ ప్రారంభమైనాక అమలయ్యాక మొట్టమొదటిసారి అత్యధిక మొత్తంలో వసూళ్ల రికార్డు వార్తలు నిలిచింది మార్చి మాసానికి సంబంధించి. మనకు భారతదేశంలో ఏప్రిల్ 1 ప్రత్యేకమైన దినోత్సవం. ఎందుకు? ఆర్థిక సంవత్సరం ప్రారంభం. మార్చి 31 ప్రత్యేకం. ఎందుకు? ఆర్థిక సంవత్సరం ముగింపు. ఎగ్జాంపుల్ ఇటీవల పార్లమెంటు వేదికగా నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో 2021-22 సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు అమలుకి వస్తుంది అన్నట్టు ఇటీవల అమల్లోకి వచ్చింది. సో ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రావడం జరిగింది అన్నట్టు. సో ఏప్రిల్ 1 చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, మార్చి 31 వరకు అంటే జిఎస్టీ వసూళ్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ప్రతి నెల కూడా అధికారిక డేటాను విడుదల చేస్తారు. సో గడిచిన నెలకు సంబంధించి ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు అన్నట్టు. సో మార్చి మాసంలో, సో మార్చ్ 1 నుండి మార్చ్ 31 వరకు జిఎస్టీ వసూళ్ల విషయంలో ఇప్పటికే భారతదేశం ఒక రికార్డు సాధించింది. 1,23,902 కోట్ల రూపాయలు. సో ఒకే ఒక నెలలో ఇంత పెద్ద మొత్తంలో జిఎస్టీ వసూళ్లు అనేవి రావడం జరిగింది. సో ఇలాంటి అంశాలపైన ఎకానమీ ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఎకానమీకి సంబంధించి చూడండి, స్టాట్స్ ఆఫ్ ఎకానమీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. ఎకానమీలో పొందుపరచబడిన గణాంకాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు తటస్థంగా స్థిరంగా ఉండవు, తరచూ మారుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే నుండి ప్రశ్నలు అడుగుతారు, అది కరెంట్ టాపికే. అట్ ద సేమ్ టైం బడ్జెట్లో పేర్కొనబడిన నూతన కార్యక్రమాలు కానివ్వండి, అంశాలు కానివ్వండి, అలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా ఎకానమీకి సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి చాలా వస్తూనే ఉంటాయి. మనకు ఇటీవల కాలంలో బ్యాంకింగ్కి సంబంధించి వస్తున్న రిఫార్మ్సే కానివ్వండి, బ్యాంక్ మర్జర్ ప్రక్రియ కానివ్వండి, ఏ బ్యాంకుని ఏ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది, సో దానివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు. బ్యాడ్ బ్యాంక్ పేరుకు మాత్రమే బ్యాడ్, కానీ దట్ మేక్స్ గుడ్ థింగ్స్. అంటే ఏంటి? అసలు బ్యాడ్ బ్యాంకుని ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారు? సో బడ్జెట్ ఆధారంగా అసలు భారతదేశంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత మొత్తంలో ఉన్నాయి? 12 to 13%. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ ఎకానమీ విషయంలో చూడాలి. అదంతా కరెంట్ అఫైర్స్ భాగంలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఇవన్నీ అవుతున్నాయి. సో అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం. సో చూడండి, కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు ఎకానమీ అండ్ జాగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటికంటే ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే సో జనరల్ స్టడీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక పరిశీలిస్తే, సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన మొట్టమొదటి లెసన్, మొట్టమొదటి చాప్టర్ ఏంటి?
స్పేస్ టెక్నాలజీ. సో స్పేస్, అంతరిక్షం, సో స్పేస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ చాప్టర్లోనే మనం అధ్యయనం చేస్తాం. సో స్పేస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ప్రముఖ భారతీయ సంస్థ ఏంటి? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతరిక్షానికి సంబంధించి ఎలాంటి పరిశోధనలు చేయాలన్నా, ఎలాంటి పరీక్షలు చేయాలన్నా, ఎలాంటి అధ్యయనాలు, ఎలాంటి సర్వే చేయాలన్నా కూడా ఇస్రోకే సాధ్యం. అందుకే ఇస్రో తరచూ వార్తలు ఇస్తుంది. సో అంతరిక్ష రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో ఇస్రో చేసిన ప్రయోగాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి C-51, పిఎస్ఎల్వి C-51 చాలా ఇంపార్టెంట్. ఇటీవలే విజయవంతమైన పరీక్ష, ఇస్రో వారు ప్రయోగం చేసిన పరీక్ష పిఎస్ఎల్వి C-51. ఈ పిఎస్ఎల్వి C-51 ప్రయోగం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ప్రైమరీ శాటిలైట్ ఏంటి? ప్రైమరీ శాటిలైట్ ఏ దేశానికి సంబంధించింది? ఈ ప్రైమరీ శాటిలైట్ ఏ ఏ అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది? అసలు పిఎస్ఎల్వి C-51 ప్రయోగం ద్వారా మొత్తం ఎన్ని శాటిలైట్లను, ఎన్ని దేశాలకు సంబంధించిన శాటిలైట్లను ఇస్రో ప్రయోగం చేయడం జరిగింది? ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఎక్కువగా వార్తాపత్రికలు కానివ్వండి, టీవీ ఛానల్, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇస్రో చేసే ప్రముఖ ప్రయోగాల పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు, వాటికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇస్రో తరచూ చిన్న చిన్న రాకెట్ ప్రయోగాలు కూడా చేస్తుంది. ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఇస్రో రోహిణి సిరీస్ రాకెట్ని ప్రయోగించింది. రోహిణి 560, RH-560 అంటాం. RH-560 ఇది ఒక సౌండింగ్ రాకెట్. సో సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి, ఎలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఇస్రో ఇటీవల రోహిణి సిరీస్ రాకెట్ని ప్రయోగించింది లేదా సౌండింగ్ రాకెట్ని ప్రయోగించింది? ఇలాంటి అంశాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత ఉన్న అంశం, ప్రాధాన్యత లేని అంశం అంటూ ఉండదు. సో ఇస్రో ఇంపార్టెంట్. ఇస్రో చేస్తున్న ప్రతి పరీక్ష పైన, ప్రయోగం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల ఇస్రోకి సంబంధించి సెకండ్ లాంచ్ ప్యాడ్ వార్తలు నిలిచింది. సెకండ్ లాంచ్ ప్యాడ్ అంటున్నాను. లాంచ్ ప్యాడ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి, పిఎస్ఎల్వి C-51 ప్రయోగం ఎక్కడ కేంద్రంగా జరిగింది? నెల్లూరులోని శ్రీహరికోట. సో నెల్లూరులోని శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ వేదికగా పిఎస్ఎల్వి C-51 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. అంటే ఏంటి? రాకెట్ని ప్రయోగించే ప్రాంతం అన్నట్టు. సో అలాంటి దాన్ని లాంచ్ ప్యాడ్ అంటాం. అసలు లాంచ్ ప్యాడ్ని నిర్మించడానికి ఎలాంటి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి లాంచ్ ప్యాడ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ప్రభావాన్ని చూపిస్తుంది? సీషోర్ లాంచ్ ప్యాడ్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? సో వాతావరణ పరిస్థితులు రాకెట్ ప్రయోగం పైన ఎలాంటి పరిస్థితులు చూపిస్తాయి? ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో భారతదేశంలో ఇప్పటి వరకు నెల్లూరు లేదా శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ లేదా షార్ కేంద్రమే వార్త నిలుస్తుంది. ఎలాంటి ప్రయోగమైన ఇస్రో ప్రయోగం అనగానే నెల్లూరులోని శ్రీహరికోట. అలాంటిది సెకండ్ లాంచ్ ప్యాడ్ కోసం, రెండవ లాంచ్ ప్యాడ్ కోసం ఇటీవల ఇస్రో ఒక ప్రాంతంలో ప్రత్యేక సర్వే అధ్యయనం చేస్తుంది. ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం. గుర్తుంచుకోండి. సో తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం వద్ద ఇస్రో సెకండ్ లాంచ్ ప్యాడ్ నిర్మించాలని చెప్పేసి యోచిస్తోంది. అందుకోసం సుదీర్ఘమైన ప్రయోగాలు లేదంటే అధ్యయనం లేదంటే సర్వే చేస్తుంది. ఎందుకంటే లాంచ్ ప్యాడ్ నిర్మించడం అనేది చాలా సున్నితమైన అంశం, చాలా భౌగోళిక పరిస్థితులు చూడాలి. ఇలాంటి అంశాల కోసం ఇటీవల కాలంలో ఈ టాపిక్ వార్తలు నిలిచింది. సో సెకండ్ లాంచ్ ప్యాడ్ సంబంధిత అంశంతో తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అట్ ద సేమ్ టైం ఇస్రోకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ఒప్పందాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి మరియు మ్యాప్ మై ఇండియా అనే సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? మ్యాప్. సో పేర్లోని చూడండి, ఎక్కువగా అసలు ఆ సెంటెన్స్ కానివ్వండి, వర్డ్ని కానివ్వండి, అంతర్లీనంగా అర్థాన్ని చూడండి, మీరు ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మ్యాప్ అంటున్నాను. భారతదేశంలో డిజిటల్ మ్యాప్లను నిర్వహించే, నియంత్రించే సంస్థ మ్యాప్ మై ఇండియా. ఒకటి మ్యాప్లకి సంబంధించింది, ఒకటి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించింది. సో ఈ రెండు సంస్థల యొక్క MOU ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో అధికారికంగా మన ఓన్ మ్యాప్స్ని క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ లాగా. సో అలాంటి అంశంతో ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. అండ్ ఇస్రోకి సంబంధించి చాలా అంశాలు చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్ ఇస్రో చీఫ్ చైర్మన్ ప్రస్తుతం ఎవరు? శివన్ గారు.
సో శివన్ గారి పదవీ కాలాన్ని ఒక 1 year ఎక్స్టెండ్ చేసింది భారత ప్రభుత్వం. అలా వార్తల్లో వ్యక్తుల కింద కూడా ఇస్రో చీఫ్ వార్తలు నిలిచారు. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇవి కొన్ని అంశాలు మాత్రమే. అలాంటివి స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఇటీవల చాలా అంశాలు వార్తలు ఇస్తాయి. ఎగ్జాంపుల్ మార్స్కి సంబంధించి అరుణ గ్రహము లేదా రెడ్ ప్లానెట్ అంటాం, అంగారకుడు అంటాం. సో మార్స్ని కేంద్రంగా చేసుకొని చాలా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు హోప్ మిషన్ ని ఏ గ్రహం పైన ప్రయోగంలో భాగంగా ప్రయోగించడం జరిగింది అంటారు. హోప్ మిషన్ అంటేనే యుఏఈకి సంబంధించి మార్స్. అండ్ అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటి? నాసా, పర్సర్వరెన్స్. చైనాకి సంబంధించి మార్స్ ప్రయోగం ఏంటి? తియాన్వెన్ 1. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యక్ష. భారతదేశానికి సంబంధించి మార్స్ ప్రయోగం ఏంటి? మామ్. సో మార్స్ ఆర్బిటార్ మిషన్, మంగళ్యాన్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఒక హాలీవుడ్ సినిమాని నిర్మిస్తే ఎంతైతే ఖర్చు అవుతుందో అంతకంటే తక్కువ ఖర్చులో ఇస్రో అత్యున్నత ప్రమాణాలతో కూడిన శాటిలైట్ ప్రయోగాలు చేస్తుంది. అలా ఇస్రో సాధిస్తున్న విజయాలు కోకొల్లలు, చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచంలోని ఏ అంతరిక్ష పరిశోధన కూడా సాధించలేని ఘనతను ఇస్రో సాధిస్తోంది. అలా ఇస్రో సాధిస్తున్న విజయాలకు ప్రైవేట్ స్టార్టప్ సంస్థల చేయూత అవసరం అని చెప్పేసి భారత ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగానే ఇన్ స్పేస్ ని ముందుకు తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. ఇన్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఇన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇన్ స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్. అంతరిక్షంలో ప్రోత్సాహం ఇవ్వాలి. ఎవరికి ప్రోత్సాహం ఇవ్వాలి? అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పడిన స్టార్టప్ సంస్థలు ఏవైతే ఉంటాయో, స్టార్టప్ అంటే భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు, చిన్న చిన్న ప్రైవేట్ సంస్థలు, అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి భారత ప్రభుత్వం ప్రత్యేక చేయూతనివ్వాలని చెప్పేసి యోచించింది. అందులో భాగంగా ఇన్ స్పేస్ ని ఏర్పాటు చేసింది. ఎగ్జాంపుల్ చూడండి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఇస్రో వారు కూడా వారికి చాలా సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు. సో చాలా స్టార్టప్, పిక్సెల్ స్టార్టప్ కానివ్వండి, అలా ప్రస్తుతం భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేసే ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు విపరీతంగా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహము చేయూతనిస్తుంది. ఇందులో భాగంగా ఇస్రో యొక్క రోల్ ఏంటి? సో ఇలాంటి అంశాలు. ఇస్రో యొక్క రోల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఇస్రో ఆధ్వర్యంలో ఉన్న లాంచ్ ప్యాడ్ ఉందిగా నెల్లూరు. సో ఎలాంటి స్టార్టప్ సంస్థ తయారు చేసిన రాకెట్ అయినా శాటిలైట్ అయినా చివరికి పరిశోధించాలి లేదా దాన్ని ప్రయోగించాలంటే ఇస్రోకే సాధ్యం. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి జస్ట్ ఫస్ట్ లెసన్ గురించి చూసాం. అందులో చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో వార్తలు ఇస్తున్న సూపర్ కంప్యూటర్లు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏ దేశానికి సంబంధించింది, ఇలాంటి అంశాలు. మరియు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మిసైల్ ప్రయోగాలు. సో మిసైల్స్ అంటే ఏంటి? క్షిపణులు. భారతదేశంలో అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో. కానీ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పరిశోధన చేసే సంస్థ ఏంటి? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ వారు ఇటీవల కాలంలో వారు చేస్తున్న కృషి ప్రయోగాలు ఎంత పొగిడినా తక్కువే, చాలా హర్షణీయం. ఏంటంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల కాలంలో కూడా డిఆర్డిఓ వారు చాలా అధునాతన అంశాలను సృష్టించారు. ఎగ్జాంపుల్ పీపీఈ కిట్లను తయారు చేశారు. మనం పీపీఈ కిట్ అంటాం చూడండి, మనం వైద్యులు ధరించే పీపీఈ కిట్లు ఏవైతే ఉంటాయో ఆ పీపీఈ కిట్ బయోసూట్ అంటాం. ఎట్ ద సేమ్ టైం వెంటిలేటర్ల కొరతను భారత ప్రభుత్వం ఎదుర్కొన్నప్పుడు వెంటిలేటర్లను కూడా తయారు చేయడం జరిగింది. సో అలా రక్షణ రంగానికే కాదు హెల్త్ రిలేటెడ్ రక్షణ కూడా ఇస్తామని చెప్పేసి ప్రూఫ్ చేశారు. అలాంటి డిఓడిఓ వారు ఇటీవల ప్రయోగించిన మిసైల్స్, క్షిపణులు కానివ్వండి, వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. మరియు అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ కానివ్వండి, ఇటీవల వార్తలు ఇచ్చిన పృథ్వీ క్షిపణి కానివ్వండి, అండ్ రుద్రం, రుస్తోం, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న అన్ని రకాల క్షిపణుల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపాలి. చాలా క్షిపణి ప్రయోగాలు జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 monthsలోనే దాదాపు 20కి పైగా మిసైల్ ప్రయోగాలను చేసి డిఆర్డిఓ వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ రక్షణ రంగం అంటున్నాను. ప్రస్తుతం రక్షణ రంగం విషయంలో భారత ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, సమస్యాత్మక దేశాలేంటి, సమస్యాత్మక ప్రదేశాలేంటి, ఈస్టర్న్ లడాక్ సెక్టర్ కానివ్వండి, అక్సాచిన్ కానివ్వండి, ఇలాంటి అంశాలు, గాల్వన్ లోయ కానివ్వండి, ప్యాంగ్యాంగ్ కానివ్వండి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా ఈస్టర్న్ సెక్టార్లో ప్రస్తుతం 50,000 మంది సైనికులు మోహరింపజేయబడ్డారు. భారత ప్రభుత్వం అక్కడ కంటికి రెప్పల మనల్ని కాపాడేందుకు అక్కడ సైనికులను పంపించింది. ఆ సైనికులు గడ్డకట్టే
గడ్డకట్టే ఎముకలు కూడా గడ్డకట్టే చలిలో పనిచేస్తున్నారు. వారి సంరక్షణార్థం, వారి రక్షణార్థం ఇస్రో మనకి డిఆర్డిఓ వారు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, ఎలాంటి టెంట్లను కనిపెడుతున్నారు, హీటర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇలాంటి అంశాలు. సో వీటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపాలి. సో అలా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కొన్ని అంశాలు మనం చర్చించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో పర్యావరణ శాస్త్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి. ఇటీవల ఒక రిపోర్ట్ వార్త నిలిచింది, ఐక్యూ రిపోర్ట్. సో ఐక్యూ ఎయిర్ అంటాం, ఐక్యూ ఎయిర్ రిపోర్ట్ అంటాం. సో ప్రపంచంలో అత్యంత కలుషిత ప్రాంతాలు లేదా కాలుష్య సిటీస్, కాలుష్య నగరాల జాబితాను విడుదల చేశారు. ఆ కాలుష్య నగరాలు దాదాపు 30 అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న కాలుష్య నగరాల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంది చైనాకి సంబంధించి జాన్జియాంగ్. చైనా మాత్రం టాప్ లో ఉంది, కానీ నెక్స్ట్ టాప్ 10 లో కంటిన్యూ టాప్ 10 దేశాల్లో ఒకటి మాత్రమే చైనాది. సెకండ్ ప్లేస్ నుండి సెకండ్ గాజియాబాద్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఆ తర్వాత అన్ని సిటీస్ కూడా ఇండియాకి సంబంధించినవి. సో చూడండి, కాలుష్య నగరాల జాబితాలో అత్యంత ఎక్కువగా భారతదేశంలోని నగరాలు ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. సో దాదాపు 30 నగరాల జాబితాలో 22 సిటీలు ఇండియాకి సంబంధించినవి. ఇందులో ఇంకొక ప్రత్యేకత, ఎగ్జాంపుల్ ఢిల్లీ భారతదేశ రాజధాని. సో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఖ్యాతి గడించింది ఢిల్లీ. అలాంటి ఢిల్లీ తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఢిల్లీలోని కాలుష్యాన్ని తగ్గించడానికి, నియంత్రించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి చాలా కార్యక్రమాలు, ఎగ్జాంపుల్ రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం కానివ్వండి, యుద్ధ ప్రదూషణకే విరుద్ధ అనే ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమము, అండ్ స్విచ్ ఢిల్లీ అనే ఒక ప్రత్యేక క్యాంపెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి, అండ్ స్మాగ్ టవర్ల నిర్మాణము. స్మాగ్ టవర్ అంటే ఏంటంటే మనకి ఏదైతే కలుషితమైన గాలి ఉంటుందో వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నట్టు. ఇలాంటి స్మాగ్ టవర్ నిర్మాణంలో సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి, వివాదం వచ్చింది. ఇలాంటి అంశాలు. అండ్ ఢిల్లీకి సంబంధించి కాలుష్యం విషయంలో ఢిల్లీ ఒకటే చేసిన తప్పిదం కాదు, ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఉంటాయి కదా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ పంట చెత్త ఉంటుంది, ప్యాడీ స్టబుల్ అంటాం, క్రాప్ రెసిడ్యూ. పంట పండించిన తర్వాత అక్కడ మిగిలిపోయిన పంట చెత్త ఉంటుంది కదా, దాన్ని రైతులు మండిస్తారు. సో దహన ప్రక్రియ ద్వారా ఈ దట్టమైన పొగంతో వచ్చేసి ఢిల్లీ పైన పేర్కొంటుంది. సో ఈ అంశాన్ని అధ్యయనం చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ ఏంటి, మదన్ బి లోకూర్ కమిటీ. సో ఇలాంటి అంశాలు ఒక టాపిక్ వచ్చినప్పుడు దాన్ని చైన్ లాగా దానికి ఏ రకమైన రెమెడీని ప్రభుత్వాలు వెతుకుతున్నాయి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ మనకి పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో చాలా నేషనల్ పార్క్స్ కూడా ఇటీవల వార్తలు వచ్చినాయి. అస్సాంకి సంబంధించి కాజీరంగా నేషనల్ పార్క్, ఇటీవల కాజీరంగా నేషనల్ పార్క్ మనకు ఖడ్గమృగాలకు చాలా ఫేమస్. అలాంటి కాజీరంగా నేషనల్ పార్క్ ఇటీవల సంభవించిన వరదల కారణంగా 80% మునిగిపోయింది. చాలా ఇంపార్టెంట్. అస్సాం మునిగిపోవడానికి కారణం ఏంటి? బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర నది ఒక ప్రత్యేక అంశంతో ఇటీవల వార్తలు నిలిచింది. ఒక నది ఆధారిత ఒక ఐలాండ్. సో రివరైన్ ఐలాండ్ అంటాము. ప్రపంచంలోనే అతిపెద్ద రివరైన్ ఐలాండ్ భారతదేశానికి సంబంధించి మాజులీ ఐలాండ్. సో బ్రహ్మపుత్ర నది ఆధారంగా ఏర్పడింది. సో ఇది కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎందుకంటే ఆ మాజులీ అనే ప్రాంతంలో, మాజులీ డిస్టిక్లో ఇటీవల హెలిప్యాడ్లను నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇలాంటి అంశాలు. అండ్ రైమోనా అనే ఒక జాతీయ పార్క్, ఇటీవల రైమోనా అనే కొత్త నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటుకు సంబంధించి వార్తలు ఇచ్చింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జూ ఏ రాష్ట్రంలో ఏర్పాటే వార్తలు నిలిచింది అంటారు. ఏ రాష్ట్రంలో? మనకి యూపీ రాష్ట్రంలోని గోరఖ్పూర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ ఇవన్నీ కూడా రీసెంట్ ఇష్యూస్. షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జూ పార్క్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రము, ఏ జిల్లా అంటే గోరఖ్పూర్. అండ్ పూర్వాచల్ ప్రాంతంలో మొట్టమొదటి జూగా ప్రత్యేకత ఉంది. షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ అంటే అసలు ఎవరు? ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ గోరఖ్పూర్ వార్తలు నిలిచింది కదా, జూ పార్క్ అని చెప్పాను కదా, కొత్త జూ పార్క్. గోరఖ్పూర్ అనగానే మనకు జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తుకు రావాలి, భౌగోళిక గుర్తింపు. భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాంతంలో మాత్రమే దొరికి ఒక ప్రత్యేక వస్తువు విషయంలో భౌగోళిక గుర్తింపు అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ గోరఖ్పూర్ టెర్రాకోట బొమ్మలు,
కోవిల్పట్టి కడలై మిఠాయి, సో తమిళనాడు రాష్ట్రంలో ఒక పల్లిపట్టి ప్రత్యేకము. అండ్ చఖౌ రైస్ మణిపూర్కి సంబంధించి. సో ఇలాంటి అంశాలపైన జాగ్రఫికల్ ఇండికేషన్స్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా పర్యావరణ సంబంధిత అంశాలు కానివ్వండి, కాలుష్య సంబంధిత అంశాలు, కాలుష్యానికి సంబంధించి నివేదికలు కానివ్వండి, కరోనా విపత్కర పరిస్థితి కాలంలో కాలుష్య సమస్యలు ఏ రకంగా తగ్గుముఖం పట్టాయి, కారణాలు ఏంటి, ఇలాంటి విషయంలో ఇస్తున్న ప్రపంచ సంస్థలు ఇస్తున్న నివేదికలు కానివ్వండి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత, ఏదైనా ఇండెక్స్ వార్తలు నిలిస్తే ఆ ఇండెక్స్ ని ప్రచురించే సంస్థ ఏంటి, హెడ్ క్వార్టర్ ఏంటి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సే కానివ్వండి, సో హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్సే కానివ్వండి, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్సే కానివ్వండి, ఇలాంటి అంశాలు, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒక టాపిక్ వచ్చింది అంటే దానికి రిలేటెడ్గా ఎవ్రీ సబ్జెక్ట్ని మనం లింక్ చేసుకోవాలి. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకుంటేనే ఆ టాపిక్ అనేది పరిపూర్ణం అవుతుంది. ఈ విధంగా ప్రిపరేషన్ని కొనసాగించండి. అలా కొన్ని సబ్జెక్ట్స్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చర్చించడం జరిగింది. ఇంకా డెప్త్గా వెళ్తే ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ వార్తలు నిలిచింది. ఎందుకు? బీహార్ రాష్ట్రం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్ఈపితో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం పర్యావరణానికి సంబంధించింది. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్, ప్రస్తుతం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి భారతదేశంలోని ఏ రాష్ట్రాలు ఏ అవగాహన కార్యక్రమాలతో వార్తలు నిలుస్తాయి అంటారు. ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ లావో మాస్క్ పావో కార్యక్రమంతో ముందుకు వచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ప్లాస్టిక్ ని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక మాస్క్ ను కూడా ఇస్తామని చెప్తున్నారు ఉత్తరాఖండ్ ప్రభుత్వము. మరియు ఇటీవల కాలంలో ప్లాస్టిక్ లావో ఖానా ఖావో అనే అంశంతో కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ మహారాష్ట్రకి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ప్లాస్టిక్ ఎవరైతే 5 కిలోల ప్లాస్టిక్ చెత్తను ఆ మున్సిపాలిటీకి ఇస్తారో, మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తారో వారికి ఒక టోకెన్ ఇస్తారన్నట్టు, పోలీ బాజీ టోకెన్స్ అంటారు, ఆహార టోకెన్లు. ఇటువంటి అంశాలు పర్యావరణానికి సంబంధించి వర్గీకరణ చేయవచ్చు. సో ఇలాంటివి దాదాపు ఒక 150 to 200 టాపిక్స్ జస్ట్ స్పాన్ ఆఫ్ ఒక 4 to 5 monthsలోనే వార్తలు నిలిచాయి. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఓవరాల్గా మనం చూస్తే గనక ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, సో నేషనల్ లెవెల్ ఇష్యూస్ అంటాం, అంటే జాతీయ అంశాలు, భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఏ ప్రత్యేకమైన అంశాలతో వార్తలు నిలుస్తున్నాయి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రం కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏంటి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కొన్ని ప్రత్యేక అంశాలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ ఇటీవల వార్తలు నిలిచింది. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి రామ్సార్ సైట్ ఇది అంటారు, అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. సో రామ్సార్ సైట్ అనగానే ఇటీవల కాలంలో భారతదేశంలో గడిచిన సంవత్సరంలో ఏ ప్రాంతాలు రామ్సార్ సైట్గా గుర్తింపు పొందాయి. ఎగ్జాంపుల్, బుల్ద్వానా, మహారాష్ట్రలోని బుల్ద్వానా ప్రాంతంలో ఉన్న లూనార్ లేక్ చాలా ఇంపార్టెంట్. లూనార్ లేక్ 2020 సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక 6 to 7 times వార్తలు నిలిచింది. ఇటీవల చివరిసారిగా రామ్సార్ సైట్గా కూడా గుర్తింపు పొందిన ప్రాంతం. లూనార్ లేక్లోని వాటర్ ఎందుకు గ్రీన్ కలర్ నుండి పింక్ రంగులోకి మారుతున్నాయి, హాలో ఆర్కియా బ్యాక్టీరియా ఉంటే అక్కడ ప్రత్యేకత ఏంటి, ఇలాంటి అంశాల గురించి చూడాలి. ఓకే, ఉత్తరాఖండ్, ఇటీవల ఉత్తరాఖండ్ రాజకీయ పరమైన ఒక సంక్షోభం అనుకోవచ్చు, లేదంటే ముఖ్యమంత్రి మార్పు సంబంధిత అంశము. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీరత్ సింగ్ రావత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో తీరత్ సింగ్ రావత్ గారు. మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఒక ఉత్సవం వార్తలు నిలిచింది, ఫూల్ డి ఉత్సవం. సో పూల ఉత్సవం అనొచ్చు, ఫూల్ డి ఉత్సవం. సో ఒక పూలకి సంబంధించిన ఉత్సవం. అండ్ భారతదేశంలో ఉత్సవాలకి సంబంధించి, మేళాలకి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో కనిపించడం జరిగింది, ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అంటారు. స్ట్రాబెర్రీ ఫెస్టివల్ అనగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లా. మరియు ఇటీవల కాలంలో జాగరీ ఫెస్టివల్, బెల్లం ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది, లక్నోలో నిర్వహించబడింది. మరియు ఇటీవల కాలా నమక్ రైస్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ప్రాంతం, రాష్ట్రం ఏది అంటారు, ఇది కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. అలా ఒక రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఏదైనా రాష్ట్రం వార్తలు నిలిస్తే దానికి సంబంధించి అన్ని అంశాలు చూడండి. కాలా నమక్ రైస్ అంటున్నాను, ఇటీవల రైస్ కూడా తరచు వార్తలు నిలుస్తోంది. కాలా అంటే నల్ల బియ్యం,
సో భారతదేశంలో నల్ల బియ్యానికి సంబంధించి భౌగోళిక గుర్తింపు కాలానమక్ రైస్ ఏ ప్రాంతానికి సంబంధించింది అంటారు. సో సిద్ధార్థ నగర్కి సంబంధించింది. కాలానమక్ విషయంలో ఇంకొక రాష్ట్రం కూడా ఉంది, మణిపూర్లోని నల్ల బియ్యం బ్లాక్ రైస్ ని చఖౌ అంటారు, అది కూడా భౌగోళిక గుర్తింపుతో ఉంది. ఇలాంటి అంశాలు ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలు కూడా రీసెంట్ టాపిక్స్ గుర్తుకు రావాలి. ఎవరైనా చేసే తప్పిదం ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించి స్టాక్ పాయింట్స్, జీకే పాయింట్స్ గడిచిన 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి అవే పాయింట్స్ గుర్తుకుంచుకుంటారు. కానీ అది కాదు, జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 6 to 8 months లో వార్తలు నిలిచిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఒకేసారి లింక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫూల్ డే ఉత్సవం అన్నాను. అండ్ ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జాతీయ బాలికా దినోత్సవం. ఏ రోజు భారతదేశంలో బాలికా దినోత్సవం? జనవరి 24వ తేదీ. సో జనవరి 24వ తేదీన ఒక బాలిక వార్తలు నిలిచింది, ఒకరోజు ముఖ్యమంత్రిగా. సో ఒకరోజు ముఖ్యమంత్రిగా వార్తలు నిలిచింది ఎవరు? సృష్టి గోస్వామి. మరియు సంస్కృత భాషకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. సో ప్లాస్టిక్ లేదా చెత్త నుండి విద్యుత్ తయారు చేస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. సో అలా ఒక రాష్ట్రం వచ్చింది అంటే దానికి సంబంధించి అన్ని కూడా గుర్తుకు రావాలి. ఎగ్జాంపుల్ ఒడిషా రాష్ట్రం వచ్చింది అనుకోండి, ఒడిషా అంటేనే ఎక్కువగా ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ వార్తలు నిలుస్తాయి. సో ట్రైబల్కి సంబంధించి ఇటీవల ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక హాస్టళ్లు, ఆకాంక్ష హాస్టల్స్ మరియు ట్రైబల్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేస్తున్నారు. సో ట్రైబల్కి ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే రాష్ట్రం ఒడిషా. సో అలా ఒక రాష్ట్రం వచ్చింది అంటే దానికి సంబంధించి గడిచిన 6 నుండి 8 నెలల్లో దాదాపు ఒక 40 to 50 టాపిక్స్ వార్తలు నిలుస్తాయి. అవన్నీ కూడా ఒకే దగ్గర రాసుకోండి, అన్ని కూడా టక్క గుర్తుకురావాలి. అంతే తప్పితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మాత్రం వ్యర్థం. సో జీకే పాయింట్ ఆఫ్ గడిచిన 15 ఏళ్ల నుండి ఉత్తరాఖండ్ అంటే అవే టాపిక్స్ గుర్తుంటాయి కదా, అవి వేస్ట్. కానీ లాస్ట్ 6 to 8 months లో ఏ టాపిక్స్తో అయితే వార్తలు ఇచ్చిందో అవి టక్క గుర్తుకు రావాలి. ఈ విధంగా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నేషనల్ ఇష్యూస్ విషయానికి వస్తే కొన్ని ప్రత్యేక అంశాలు ఉంటాయి, ప్రత్యేక వర్గాలు ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి. అవేంటి? ట్రాన్స్జెండర్స్కి సంబంధించి. సో ట్రాన్స్జెండర్, ఇటీవల ట్రాన్స్జెండర్ అనే అంశం చాలా ఇంపార్టెంట్, తరచూ వార్తలు నిలుస్తోంది. ట్రాన్స్జెండర్కి సంబంధించి ఎగ్జాంపుల్ భారతదేశంలో ఒక రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది, ప్రైడ్ స్టేషన్. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలోని సెక్టార్ 50 రైల్వే స్టేషన్ని ప్రైడ్ స్టేషన్గా గుర్తింపు చెందడం జరిగింది. అంటే ప్రైడ్ స్టేషన్ గుర్తించారు. ఆ రైల్వే స్టేషన్ ఎవరి కోసం ప్రత్యేకంగా పనిచేస్తుంది? ట్రాన్స్జెండర్స్ కోసం. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఇటీవల పెన్షన్ ఇస్తూ వార్తలు నిలిచిన రాష్ట్రం మనకి ఒడిషా రాష్ట్రం. మధుబాబు పెన్షన్ యోజన కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. అండ్ ట్రాన్స్జెండర్లకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి వారందరికీ కూడా రేషన్ సౌకర్యాలు, ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రంగా ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ ట్రాన్స్జెండర్ విషయానికి వస్తే గడిచిన 2 నెలల్లో చాలా మంది వ్యక్తులు కూడా వార్తలు నిలిచారు. ఎగ్జాంపుల్ మోనికా దాస్, భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఒక ప్రిసైడింగ్ అధికారిగా వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి అంటున్నాను. బీహార్ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కదా, 3 విడతల్లో 2వ విడత ఎన్నికల్లో విధులు నిర్వర్తించారు మోనికా దాస్. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ ఇటీవల వార్తలు నిలిచారు తష్నువా అనన్ షషీర్. ఏ దేశానికి సంబంధించి అంటారు? బంగ్లాదేశ్కి సంబంధించి. సో బంగ్లాదేశ్ ఇటీవల ట్రాన్స్జెండర్ సంబంధించి ఒక ప్రత్యేక అంశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వార్తలు నిలిచింది. ఆ టాపిక్ ఏంటంటే ట్రాన్స్జెండర్ వారు ఎవరైతే ఉంటారో ఇస్లాం మతాన్ని అనుసరించే ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక మదరసాలను ఏర్పాటు చేస్తున్న దేశంగా బంగ్లాదేశ్ వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలు ప్రత్యేక అంశాలు. అండ్ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యాయవాది సంబంధిత అంశంతో కర్ణాటక శశికుమార్ అలియాస్ శశి. భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ. అండ్ దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్ను గుర్తిస్తూ ప్రత్యేక పోర్టల్ ట్రాన్స్జెండర్ నేషనల్ పోర్టల్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు. సో అలా ఒక ప్రత్యేక వర్గానికి సంబంధించి దివ్యాంగులే కానివ్వండి, ట్రాన్స్జెండర్సే కానివ్వండి, ఏ టాపిక్ ఉన్నా కూడా వారికి సంబంధించి అన్ని రిలేట్ చేసుకోండి. ట్రాన్స్జెండర్కి సంబంధించి భారతదేశంలో రక్షణ కల్పిస్తున్న చట్టం ఏది అంటారు? ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. సో ఇలా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లోనే వార్తలు నిలిచాయి. సో వీటి గురించి ఎగ్జామ్లో ప్రత్యేక ప్రశ్న అడగవచ్చు. అండ్ ప్రత్యేక అంశం అంటే ఎగ్జాంపుల్ గోవులకు సంబంధించి కానివ్వండి, ఇటీవల భారతదేశంలో గోవులకు సంబంధించి కూడా చాలా రాష్ట్రాలు వార్తలు ఇచ్చినాయి. ప్రత్యేకంగా గో క్యాబినెట్ సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ కానివ్వండి. అండ్ గోవులను సంరక్షించే ప్రత్యేక చట్టం రూపకల్పన చేసి కర్ణాటక రాష్ట్రమే కానివ్వండి. అండ్ ఆవు పేడ ద్వారా ప్రత్యేక పెయింట్ కూడా వార్తలు నిలిచింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు తయారు చేశారు ఖాదీ ప్రాకృతిక్ పెయింట్, ఆవు పేడతో తయారు చేసిన ప్రత్యేక పెయింట్. సో చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ
ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నితిన్ గడ్కరీ గారు లాంచ్ చేశారు. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో నేషనల్ ఇష్యూస్లో రాష్ట్రాలకి సంబంధించి కానివ్వండి, భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, ఏదైనా మైల్ స్టోన్ సంబంధిత అంశంతో ప్రత్యేకంగా ఏదైనా పథకం వార్త నిలిచినా దాని గురించి చూడండి. సో నేషనల్ ఇష్యూస్ అనేవి మనం రెగ్యులర్గా ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్లో నేషనల్ ఇష్యూసే ఒక 50 to 60% ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్, భారతదేశము వివిధ దేశాలతో కుదుర్చుకున్న సంబంధాలు కానివ్వండి. ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ తీసుకుందాం. సో భారత్ బంగ్లా సంబంధాలు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. 2021 సంవత్సరం రెండు దేశాలకు కూడా ప్రత్యేకమే. ఒకటి భారతదేశము విజయానికి చిహ్నం 50 సంవత్సరాల విజయం దేనిపైన, పాకిస్తాన్ పైన. మరొకటి బంగ్లాదేశ్ ఏర్పడి బంగ్లాదేశ్ విముక్తి పొంది 50 సంవత్సరాలు. సో మన భారతదేశం అఖండ భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు మతం ఆధారంగా పాకిస్తాన్ థియోక్రటిక్ నేషన్ అంటాము, మత ప్రాతిపదికన పాకిస్తాన్ వేరుపడినప్పుడు పాకిస్తాన్ ఒక దేశమే కానీ రెండు ప్రాంతాలుగా ఏర్పడింది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్ ప్రస్తుత పాకిస్తాన్, ఇంకొకటి ఈస్ట్ పాకిస్తాన్. ఈ ఈస్ట్ పాకిస్తాన్ విముక్తి కోసం ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో నేరుగా పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అత్యవసర పరిస్థితి కూడా విధించడం జరిగింది, ఆర్టికల్ 352. ఇలాంటి విషయాల్లో సో ప్రస్తుతం బంగ్లా భారత సంబంధాలు ప్రత్యేకంగా వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో బంగ్లా భారత్ మధ్య ప్రారంభమైన ఫెనీ వంతెన. సో ఫెనీ వంతెన యొక్క దూరం ఎంత అంటారు, 1.9. ఏ దేశాలను కలుపుతుంది అంటారు, భారత్ బంగ్లా. భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలోని సబ్రూమ్ అనే ప్రాంతాన్ని బంగ్లాదేశ్లోని రామ్గఢ్ అనే ప్రాంతాన్ని కలుపుతుంది. సో ఇలాంటిది. అండ్ ఇటీవలే జస్ట్ మార్చి 27 రోజున ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి ఉత్సవాలు మరియు 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సో దీని జ్ఞాపకంగా రెండు దేశాల మధ్య ప్రారంభమైన ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ ఏది అంటారు, మితాలి ఎక్స్ప్రెస్. మితాలి ఎక్స్ప్రెస్ ఏ రెండు దేశాలకు సంబంధించి, భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి, బంగ్లాదేశ్లోని ఢాకా మరియు భారత్లోని జల్పాయ్గురి ప్రాంతానికి. సో ఇలాంటి అంశాలు. మరియు ప్రస్తుతం బంగ్లాదేశ్లో భారతదేశం పార్టిసిపేట్ చేస్తున్న అతిపెద్ద సైనిక విన్యాసాలు శాంతిర్ ఒగ్రసేన అనే సైనిక విన్యాసాల వేదిక బంగ్లాదేశ్, అందులో భారత సైన్యం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇటీవల కాలంలో రెండు దేశాలు పరస్పర బహుమతులు ఇచ్చుకుంటూ వార్తలు ఇచ్చారు. హెలికాప్టర్స్ కానివ్వండి, భారతదేశం బంగ్లాదేశ్కి శునకాలను గిఫ్ట్గా ఇచ్చింది. ఇలాంటి అంశాలు, రెండు దేశాల మధ్య ప్రారంభమైన రైలు సర్వీసులు కానివ్వండి. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇష్యూస్. అండ్ ఇటీవల కాలంలో క్వాడ్ గ్రూపింగ్ కానివ్వండి, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ వారికి సంబంధించినవి కానివ్వండి. సో భారతదేశం విదేశాలతో కుదుర్చుకున్న సంబంధాలు కానివ్వండి, అంతర్జాతీయ నివేదికలు కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఎకానమీకి సంబంధించి ఇందాకే మనం చర్చించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి డిజిటల్ బడ్జెట్, పేపర్లెస్ బడ్జెట్ ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్. సో ఇలాంటి అంశాలు. సో అలా ఎకానమీకి సంబంధించి ఇందాక మనం చర్చించుకున్న అంశాలన్నీ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు చాలా అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి, ప్రస్తుతం బడ్జెట్ రిలేటెడ్ కానివ్వండి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కోసం ప్రత్యేక యాప్ని రూపకల్పన చేసిన రాష్ట్రం గుజరాత్. సో ఇలాంటి అంశాలు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ విషయానికి వస్తే కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వార్తలు ఇచ్చినాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ క్రీడా మైదానం ఇటీవలే భారతదేశంలో ప్రారంభించబడింది. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఎక్కడ, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీ, మొతెరా ప్రాంతంలో ఉంది కాబట్టి మొతెరా స్టేడియం అంటాం. ఆ అతిపెద్ద క్రికెట్ స్టేడియం యొక్క పేరు ఏంటి అంటారు, నరేంద్ర మోదీ స్టేడియం. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం ఏ రాష్ట్రంలో జరుగుతోంది అంటారు, ఒడిషా రాష్ట్రంలో. చాలా ఇంపార్టెంట్. ఒడిషాలోని రూర్కెలాలో రానున్న హాకీ ప్రపంచ కప్ని ఉద్దేశించి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద హాకీ స్టేడియంని నిర్మిస్తోంది. సో క్రీడలకు సంబంధించి. అండ్ భవానీదేవి, వార్తల వ్యక్తులు క్రీడలకు సంబంధించి చూస్తే భవానీదేవి భారతదేశంలోనే మొట్టమొదటి ఒక ఫెన్సర్గా వార్తలు ఇచ్చింది. ఫస్ట్ ఇండియన్ ఫెన్సర్. ఫెన్సింగ్ అంటే ఏంటంటే నైఫ్ లాగా ఉంటుందండి ఒక క్రీడ. సో మొట్టమొదటి ఫెన్సర్ రానున్న ఒలింపిక్స్, టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్లో స్థానాన్ని పొంది వార్తలు నిలిచింది. సో స్పోర్ట్స్కి సంబంధించి వార్తలు నిలిచిన వ్యక్తులు కానివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించి పురస్కారాలే కానివ్వండి, స్పోర్ట్స్కి సంబంధించి క్రికెటే కానివ్వండి, హాకీయే కానివ్వండి, మహిళా టోర్నీలు కానివ్వండి, అన్ని అంశాలు కూడా చదవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎక్కువగా మనకి స్పేస్ టెక్నాలజీ కానివ్వండి, మిసైల్ టెక్నాలజీ కానివ్వండి, DRDO కానివ్వండి, ఇందాక మనం చర్చించిన అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అట్ ద సేమ్ టైం పర్సన్స్ ఇన్ న్యూస్. సో పర్సన్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే వార్తల వ్యక్తులు, చాలా వార్తల వ్యక్తులు ఉంటారు. ఎగ్జాంపుల్ మరణించిన వ్యక్తులే కావచ్చు,
పురస్కారాన్ని గెలుచుకున్న వ్యక్తులే కావచ్చు, అవార్డు ప్రధాన పద్మశ్రీ పురస్కారాలే కావచ్చు, చాలా అంశాలు ఉంటాయి. మరియు ఇటీవల కాలంలో వివిధ దేశాలకు భారతదేశం నుండి రాయబారులుగా నియమితులైన వ్యక్తులు కానివ్వండి, ఒక్కొక్క సంస్థ విషయంలో నియమితులైన వ్యక్తులు కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా వార్తల వ్యక్తుల కిందకు వస్తాయి. కానీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏం భావిస్తారంటే వార్తల వ్యక్తులు అంటే ప్రస్తుతం ఉన్న వ్యక్తులే అనుకుంటారు. కానీ వార్తల్లో వ్యక్తులు ఒకానొక సమయంలో భారతదేశ చరిత్రలో వారికంటూ సువర్ణ అధ్యాయాన్ని లిఖించి ఈరోజు ఏదో ఒక ప్రత్యేక అంశంతో వార్తలు నిలిచిన వారి గురించి ప్రత్యేక అంశాలు చూడాలి. ఎగ్జాంపుల్, ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రానికి సంబంధించి లక్కీచ్ గారు వార్తలు నిలిచారు, తన గురించి కానివ్వండి. సో ఇలాంటి వ్యక్తులు కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సమ్మిట్స్, కాన్ఫరెన్స్, సో ప్రపంచంలో వివిధ వేదికలు ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశాల సదస్సులు అంటాం కదా, అలాంటివి కానివ్వండి, ఏసియన్ గ్రూప్కి సంబంధించి కానివ్వండి, క్వాడ్ గ్రూప్కి కానివ్వండి, సో వివిధ సదస్సులు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన సదస్సులు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సో సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ తర్వాత తదితర అంశాలు, మిస్లేనియస్ అంశాలు. సో ఇక్కడ మనం ఏవైతే టాపిక్స్ చర్చించుకున్నామో అవి పోగా మిగిలిన అంశాలన్నీ కూడా మిస్లేనియస్ కింద చూడాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇండెక్సెస్, సూచీలు అంటాం, ఇండెక్స్ కానివ్వండి, రిపోర్ట్స్, నివేదికలు కానివ్వండి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఇచ్చే ఇండెక్సెస్ కానివ్వండి, లేదంటే రిపోర్ట్స్ కానివ్వండి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులో పొందుపరచబడే గణాంకాలు ఉంటాయి కదా, వాటిని ప్రత్యేకంగా చూడండి. తరచూ పోటీ పరీక్షలో వీటి నుండి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎగ్జాంపుల్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ప్రతి సంవత్సరం HDIని విడుదల చేస్తారు, మానవాభివృద్ధి సూచి అంటారు. ఈ సంవత్సరం భారతదేశం యొక్క స్థానం ఎంత, గడిచిన సంవత్సరం స్థానం ఎంత, గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్ని స్థానాలు దిగజారింది, లేదంటే ఏ రకంగా మెరుగైంది, కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మరియు వార్తలు నిలుస్తున్న రిపోర్ట్స్, ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్సే కానివ్వండి, లేదంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారిచ్చే రిపోర్ట్స్ కానివ్వండి, ల్యాన్సెట్ గ్రూప్ వారిచ్చే హెల్త్ రిపోర్ట్స్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రిపోర్ట్స్ నివేదికల్లో పొందుపరచబడిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రశ్నలు. ఎట్ ద సేమ్ టైం మిస్లేనియస్ అంశాల్లో మరొక అంశము డేట్స్ అండ్ ఇంపార్టెన్స్. సో తేదీలు, ప్రాముఖ్యత అంటున్నాం. ఒకప్పటి ప్రశ్న పత్రాలు గనక చూస్తే ప్రశ్నల సరళి చాలా సులభంగా ఉండేది, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది. ఎగ్జాంపుల్, ఒక చిన్న పుస్తకం తీసేసుకొని సంవత్సరానికి సంబంధించి అన్ని డేట్లు బట్టి కొట్టామనుకోండి, అవే ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రశ్నల సరళి, మారుతున్న ప్రశ్న పత్రం సరళి గనక చూస్తే డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉంది టాపిక్. ఎట్లా అడుగుతున్నారంటే ఒక డేట్ ఇస్తారు, ఆ ఇంపార్టెన్స్ కూడా వారే ఇస్తారు, ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు, ఈ సంవత్సరం ఇవ్వబడిన పిలుపు ఏంటి అంటారు, సో ఏ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహించబడుతుంది అంటారు. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో టాపిక్స్ అవే ఉంటాయి, కానీ ప్రశ్నల సరళి, ప్రశ్నపత్రం సరళి మాత్రం చాలా కఠినతరంగా మారుతుంది. ఇలాంటి అంశాలు. మరియు వార్తలు నిలుస్తున్న సైనిక విన్యాసాలు కానివ్వండి, భారతదేశం వివిధ దేశాలతో నిర్వహించే సైనిక విన్యాసాలు, నావికా విన్యాసాలు, వైమానిక విన్యాసాలు, భారతదేశమే కాదు మన చుట్టుపక్కల ఉండే దేశాలు నిర్వహించే ప్రత్యేక విన్యాసాల గురించి కానివ్వండి. ఎగ్జాంపుల్, అమన్ 21 అతి పెద్ద నావికాదళ విన్యాసం ఇటీవల ఏ దేశం ఆధ్వర్యంలో నిర్వహించబడిందంటే పాకిస్తాన్. మరియు భారతదేశం వివిధ దేశాలతో నిర్వహిస్తున్న నావికా విన్యాసాలు తరచు మనం చూస్తున్నాం. బంగో సాగర్, ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి కానివ్వండి, ఆపరేషన్ జిమిక్స్, ఇండియా జపాన్కి సంబంధించి, మరియు పసెక్స్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తోంది. సో పసెక్స్ విషయంలో ఇటీవల భారతదేశం ఏ దేశాలతో కలిసి సంయుక్తంగా నావికా విన్యాసాలను ప్రదర్శించడం జరిగింది, ఆ ప్రాంతాలు ఏంటి, అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ పేరేంటి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ. త్రివిధ దళాలకు సంబంధించి సైనిక విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మరియు వార్తలు నిలుస్తున్న మేళాలు, ఉత్సవాలు. మేళాలు, ఉత్సవాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, అస్సాంకి సంబంధించి అంబుబాచి మేళా. అండ్ సంస్కృతిలో భాగంగా ఉండే ప్రత్యేక వస్తువులు వార్తలు ఇచ్చినాయి అనుకోండి, వాటి గురించి చూడండి. ఎగ్జాంపుల్, ఇటీవల వ్యాక్సినేషన్ సందర్భంగా ప్రధాని వ్యాక్సిన్ తీసుకున్నారు కదా మార్చి 1వ తేదీన, ఆ వ్యాక్సినేషన్ సందర్భంగా తన పైన ఒక కండువాను వేసుకున్నాడు. ఆ కండువా యొక్క ప్రత్యేకత ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటారు. ఎగ్జాంపుల్, గమ్ఛా క్లాత్, అస్సాం రాష్ట్రానికి సంబంధించి. మరి ఇటీవల ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు, సో ఎన్నికల సందర్భంగా ర్యాలీ చేస్తున్నప్పుడు అమిత్ షా అస్సాం రాష్ట్రంలో ప్రయాణించినప్పుడు ఒక టోపీ లాంటి నిర్మాణాన్ని పెట్టుకున్నాడు. దాన్ని ఏమంటారు అంటారు? జాపి.
మరియు గ్జొరాయ్ అంటే ఏంటి, వార్తలు నిలుస్తున్న ప్రత్యేక వస్తువులు కానివ్వండి, ప్రత్యేక కండువాలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, మన సంస్కృతిలో భాగమైన మేళాలు కానివ్వండి, లోసార్ పండుగ ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది అంటారు, మనకి లడఖ్కి సంబంధించింది. మరియు అంబుబాచి మేళా అస్సాంకి సంబంధించి. మరియు గర్భ నృత్య డ్యాన్స్ దేనికి సంబంధించి అంటారు, రజక్ పర్బ ఉత్సవాలు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మరియు ట్రైబ్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ప్రత్యేకంగా చూడండి. తెగలకి సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయండి. సో ఈ వీటితో పాటు చాలా మిస్లేనియస్ అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రోజు వార్తాపత్రికల్లో చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ ఏ రకంగా ప్రిపేర్ అవుతే బాగుంటుంది అంటే, సో ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా సో వారికి నచ్చిన న్యూస్ పేపర్స్ ఏ న్యూస్ పేపర్లో అయినా కూడా వార్త అనేది కామన్గా ఉంటుంది. సో జాతీయ అంశాల విషయంలో అన్ని న్యూస్ పేపర్స్ కవర్ చేస్తారు. కాకపోతే నేషనల్ లెవెల్లో ఎక్కువగా స్టాండర్డ్ ఏం చేస్తారంటే హిందూ పేపర్ని చదువుతారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, మింట్ కానివ్వండి, చాలా మంచి పేపర్స్, ఏదైనా ఒక పేపర్ తీసుకోవచ్చు. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి. సో రీజనల్ ఇంపార్టెన్స్ ఉండే అంశాలు ఇక్కడ ఎక్కువ కవర్ అవుతాయి అన్నట్టు. ఎగ్జాంపుల్ తెలంగాణకి సంబంధించిన వారైతే నమస్తే తెలంగాణలో రీజనల్ ఇంపార్టెన్స్ ఉండే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సాక్షి పేపర్లు ఎక్కువ కవర్ అవుతాయి. సో ఇలాంటి పేపర్స్. అండ్ జాతీయ పరంగా చూస్తే వెలుగు కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఏదైనా ఒక పేపర్ తీసుకోండి. అండ్ ఇంకొక అంశం గుర్తుంచుకోండి, ఏదైనా వార్తలు నిలుస్తున్న నివేదికలు కానివ్వండి, గణాంకాలు, అధికారిక గణాంకాలు కానివ్వండి, ఎగ్జాంపుల్ బడ్జెటే కానివ్వండి, వార్తాపత్రికల నుండి మాత్రం ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే వార్తాపత్రికల్లో ముద్రణ తప్పులు జరుగుతాయి, అంటే ఏంటంటే ప్రింటింగ్ మిస్టేక్స్ జరుగుతాయి అన్నట్టు. సో అలా ఇండెక్సెస్ ఏదైనా వార్తలు నిలిస్తే అధికారిక వెబ్సైట్ నుండి తీసుకోండి. అండ్ ముఖ్యంగా ఏ వెబ్సైట్ని ఫాలో అవ్వాలి అనుకుంటారో, సో మనకి PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అద్భుతంగా ఉంటుంది. భారత ప్రభుత్వానికి సంబంధించి అధికారిక సమాచారం వస్తుంది. వీటితో పాటు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. పర్యావరణ సంబంధిత అంశాలు ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే మనం డౌన్ టు ఎర్త్, సో డౌన్ టు ఎర్త్ ఈ వెబ్సైట్లో చూడొచ్చు. డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరియు యోజన మ్యాగజైన్సే కానివ్వండి, మంత్లీ మ్యాగజైన్స్, ఇలాంటి అంశాలు ప్రిపేర్ అవ్వండి. సో ఏదైనా సరే 1 లేదా 2 మాత్రమే చదవండి. వార్తాపత్రిక చదివితే రోజు ఒక పేపర్కి అలవాటు పడిపోండి. అందులో నుండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ ప్రిపేర్ చేసేసుకొని రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే ఏంటంటే రోజుకు ఒకసారి కానివ్వండి, వారానికి ఒకసారి కానివ్వండి, ఒక కొత్త టాపిక్ వచ్చినప్పుడు దానికి పాత టాపిక్ని ముడిపెట్టండి. అంతే తప్పితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రిపరేషన్ వ్యర్థమవుతుంది. ఒకప్పుడు ప్రిపరేషన్ అంతా కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండేది. జీకేకి 80% ఉండేది, కరెంట్ అఫైర్స్కి 20% ఉండేది. ప్రస్తుతం కరెంట్ అఫైర్సే 90%, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో 10%. అది కూడా జనరల్ స్టడీస్ లింక్గా ఇస్తారు. సో జీకే మొత్తం వదిలేసిన పెద్ద ప్రాబ్లం లేదు, కానీ కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి GSలో భాగంగా. సో నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ని రిపీట్ చేయండి, రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం ఇష్యూస్ పైన ఫోకస్ చేయండి, న్యూస్ పైన ఫోకస్ చేయకండి. సో ఇష్యూస్ అంటే ఏంటంటే ఏదైనా డేటా ఉంటే దాన్ని ఇన్డెప్త్గా అనలైజ్ చేయండి, అంతే తప్పితే ఫ్యాక్ట్స్ నేరుగా ఒక ప్రశ్న సమాధానం అలా చదవకండి. చాలామంది కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏంటంటే బిట్స్ పైన ప్రాక్టీస్ చేస్తారు. ఆ బిట్స్ చదవకండి, కాన్సెప్ట్ చదవండి. కాన్సెప్ట్ చదివితే ఎలాంటి ప్రశ్న దానికి సంబంధించి అడిగినా కూడా మనం అద్భుతంగా ఆన్సర్ చేస్తాము. ఇలాంటివి అండ్ ఇలాంటి అంశాలపైన ఒక ఇష్యూ పైన ప్రత్యేకంగా అనాలిసిస్ కానివ్వండి, ఆలోచన విధానం పెరగాలంటే ఎడిటోరియల్స్ చదవండి. హిందూ ఎడిటోరియల్స్ కానివ్వండి, ఈనాడు సంపాదకీయాలు కానివ్వండి, అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. అండ్ లాస్ట్కి వచ్చేసి మీ టైంని లిమిట్ చేసుకోండి. ఎలా అంటే ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ చదువుతున్నాను అనుకోండి, రోజు ½ అన్ అవర్ లేదా 40 minutes మాత్రమే టైం పెట్టుకోండి, ఇంక్లూడింగ్ ఎడిటోరియల్ టైంతో పాటు. అంతే తప్పితే వార్తాపత్రికలు అన్ని ముందు పెట్టుకొని ఒక 4-5 గంటలు అవసరం లేదు. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ చదువుకోండి, దాంతోపాటు రెగ్యులర్గా క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్, సో లిమిట్ యువర్ రిసోర్సెస్. ఏదైనా 1 లేదా 2 రిసోర్సెస్, వెబ్సైట్ అయినా, వార్తాపత్రిక అయినా, ఛానల్స్ అయినా కూడా. అండ్ డిబేట్స్ వినండి. ఎగ్జాంపుల్ రాజ్యసభ టీవీ, లోక్సభ టీవీలో వచ్చే డిబేట్స్ ప్రస్తుతం చూడండి. ఇది కూడా ఒక కరెంట్ అఫైర్. రాజ్యసభ టీవీ, లోక్సభ టీవీ 2 ఛానల్ లేవు. ఈ 2 ఛానల్ కూడా మర్జింగ్ జరిగింది, సంసద్ టీవీ అంటారు. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఒక అప్డేట్ వచ్చింది మనకు. సో ఇలాంటి మర్జింగ్, న్యూస్ ఛానల్ మర్జింగ్ కూడా జరిగింది. రాజ్యసభ, లోక్సభ ఛానల్స్ ఏవైతే ఉంటాయో న్యూస్ ఛానల్ కాదు, సో మన చట్టసభలకు సంబంధించిన ఛానల్స్. సో సంసద్ టీవీ ఒకే ఛానల్ పనిచేస్తుంది. సో ఇలాంటి ఆధారంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్టుగా భావించకండి. కరెంట్ అఫైర్స్ విషయాన్ని చూస్తే అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్టులో ఇండివిజువల్ టాపిక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క టాపిక్లో అప్డేటే. కరెంట్ అఫైర్స్ పైన పట్టు వచ్చింది అంటే GSలో మీరు కింగ్ అయిపోతారు, అది మాత్రం గుర్తుంచుకోండి. సో జనరల్ స్టడీస్లో పట్టు బిగించండి, ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక అభ్యర్థి
అభ్యర్థి దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి, ఒక కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి ఒక 2-3 పుస్తకాలు కూడా ఉంటాయి. సో పుస్తకం కొన్న ప్రతి ఒక్క వ్యక్తి పుస్తకాన్ని 100 సార్లు చదివినా కూడా ఉద్యోగం సాధించలేడు. సో ఎందుకంటే ప్రశ్నపత్రంలో ఈ స్టాక్ పాయింట్స్ జనరల్ స్టడీస్ నుండి ఆల్మోస్ట్ ఒక 50-60% అడుగుతారు. మిగతా 60% అన్ని కూడా ఆ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి వచ్చే ప్రశ్నలే. అందుకే కరెంట్ అఫైర్స్లో ఎవరైతే పట్టు సాధిస్తారో వారు ఉద్యోగంలో విజేతగా మిగులుతారు. సో ఈ యొక్క పాయింట్ గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా మీరు కొనసాగించండి. ఎవ్రీడే మీ దైనందిక చర్యలో ఒక భాగం అవ్వాలి. డైలీ యాక్టివిటీస్లో ఒక ఈవెంట్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అనేది ఒకరోజు చదవలేదంటే ఏదో లోటుగా భావించాలి. సో ఎగ్జామ్ ముందే చదువుతాను, ఎగ్జామ్ ముందే ఒక 1 వీక్ 10 డేస్ చూసుకుంటే సరిపోతుందంటే మాత్రం రెగ్యులర్గా ఉన్నట్టే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని ఒక అలవాటుగా మార్చుకోండి, ఇష్టపడండి. సో సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ కూడా మీకు ఫౌండేషన్ అనేది గట్టిగా ఉంటే కరెంట్ అఫైర్స్ కూడా ఇంకా మీకు బలం ఇస్తుంది జనరల్ స్టడీస్ విషయంలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్ట్రాటజీ. అసలు కరెంట్ అఫైర్స్ని ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అపోహలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చర్చించుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ.